ఈరోజు మనకు నచ్చిన కర్రీ అయితే వండబోతున్నామండి. ఇదిగోండి టమాటా రైస్, మిల్ మేకర్ కర్రీ అనమాట. ఇది అంటే సింపుల్గా చెప్పాలంటే సోయాబీన్స్ కర్రీ తెలుసు కదా. ఈ విధంగా చేయడానికి మనకు కావాల్సింది ఏంటి? ఆనియన్, టమాటా, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకొని ఇలా ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం దాంట్లో వేయాల్సింది ఏంటంటే మంచిగా సోయాబీన్స్ బాగా వేడి నీటిలో నానబెట్టిన వాటికి తీసుకుని ఇందులో వేసుకోవడమే. ఈ విధంగా వేసుకోండి, తినడానికి బాగుంటుంది అన్నమాట. చూసారా? ఈ విధంగా ఇది ఎందుకంటే మనకి చికెన్ కంటే బాగా మంచి బలమైన ఆహారం అన్నమాట, పోషకాహారం. ఇంకోటి చాలా మంచి ప్రోటీన్ ఉండే, ఏదైనా మనకు చికెన్ కంటే బలంగా ఉండే ఏమైనా ఉన్నదంటే ఫుడ్ ఇది ఒకటండి, సోయాబీన్స్. ఇవి చాలామందికి నాన్ వెజ్ పడని వాళ్ళకి అయితే ఇది బాగా తింటారు అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది చికెన్ కర్రీ తినేటట్టు ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగ మసాలాలో మనం సోయాబీన్స్ అయితే వేయడం జరిగింది. ఈ విధంగా కొద్దిగా కలుపుకోవాలి, గరిటెతోని కలుపుకుంటే బాగుంటుంది. గరిటె తీసుకొని కలపడమనే, మొత్తం బాగా మిక్స్ అయినట్టు కలుపుకోవాలి. ఓకేనా? కింద పడకుండా నీట్గా కలుపుకొని ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టేనండి. కానీ బాగా కలుపుకుంటే కొద్దిగా ఫ్రై లాగా అవుతుంది, బాగుంటుంది తినడానికి. చూసుకొని మంచిగా ఒక రకమైన విధంగా మంచిగా చేసుకుంటే బాగుంటుంది తినడానికి. ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకొని తింటేనే కానీ, ఇంకోటి తెల్లుల్లి ఎక్కువ ఉన్నట్టయితే దాని టేస్ట్ చాలా బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు ఈ వీడియో ఎంతవరకు నచ్చింది ఏంటనేది మీరు చెప్పండి, కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. దీనికి కొద్దిగా కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇదిగోండి గరం మసాలా వేసాను, అంతేనండి. కొద్దిగా ఇది బాగా కలుపుకుంటే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. దీని తర్వాత మంచి వేడి రైస్లో ఇది వేసుకొని తింటే దీనికి వచ్చే మజా వేరండి. ఈ విధంగా ఫ్రై